ఈ డైలాగ్ మీద చేద్దామని 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా. చాలా బాగుంది. ఎందుకంటే ఇది 'కేఏ పాల్' డైలాగ్ అయితే ఉంటది. ప్లస్ 'సలార్' బీజీఎం ఉంటది. చాలా అమేజింగ్‌గా ఉంటది. చూద్దాం. నేను 'అభిషేక్ శర్మ' ఫోటో యూజ్ చేసిన. ఇంకో ఫోటో కూడా యూజ్ చేసిన. అది చూద్దాం 2 డెమోస్. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఈడు మెంటలాడు, పిచ్చాడు, ఈడు ఆపడు. ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. మొత్తం వీడియో నేను మీకు కొంచెమే చూపించాను కానీ, ఎందుకంటే అది బీట్‌ని బట్టి మాత్రమే ఉంటది. ఎఫెక్ట్ అనేది మీకు మేబీ ఓల్డ్‌గా అనిపించొచ్చు కానీ బాగా సెట్ అయింది. కాబట్టి వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఎఫెక్ట్ కానీ అన్నీ చెప్పేస్తాను. ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో రెడ్ థండర్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేయకండి, డౌన్లోడ్ చేసుకోండి చాలు. ఓకే. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని మనం ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోనే మనం ఆ థండర్ ఎఫెక్ట్ వీడియో ఏదైతే ఉందో అది మనం యాడ్ చేద్దాం. ఓకే. ఇది వీడియో అంటే రెడ్ లైటింగ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని టైటిల్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఆ డైలాగ్ ఎంతైతే ఉందో అంతనే మీరు కొంచెం ఇక్కడ స్పీడ్లోకి వెళ్ళండి. స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్పీడ్ని 2x వేసుకోండి. కొంచెం స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటే బాగుంటుంది. ఓకే. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకొని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్లో తీసుకురండి. ఏదైతే థండర్ ఎఫెక్ట్ యాడ్ చేశారో దానిపైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేద్దాం దీన్ని కరెక్ట్‌గా మన ఫోటోని బట్టి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి దీనైతే సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేయండి. అంటే తక్కువ చేసేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది. డార్కన్ కానీ, లైటింగ్ కానీ, కంటెస్టెంట్ కానీ. ఎగ్జాంపుల్‌గా కంటెస్టెంట్‌లోకి వెళ్ళి ఓవర్‌లు చేస్తున్నా ఇలా వస్తది. చూడండి. దీని ఒపాసిటీ కొంచెం తక్కువ చేద్దాం. మరీ అంత వద్దు. ఏదో కొంచెం కనిపించేలాగా. ఓకే. బాగా కనిపిస్తుంది. లిరిక్స్ అన్నీ బాగుంది. నేను చెప్పడమే మర్చిపోయాను. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. 2, 3 వీడియోస్‌లో యూజ్ చేసినా అనుకుంటా ఫాంట్. ఉంటే మంచిదిలే కానీ ఫస్టే యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు మనమైతే ఒకటి చేద్దాం. ఏందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక బీట్ మార్క్ వదిలేసి ఇంకో గ్రూప్ ఉంది ఇలా. ఫస్ట్ అయితే మనం ఈ గ్రూప్‌ని కాపీ చేద్దాం. పైన మనకైతే ఒక లేయర్ సెలెక్ట్ చేసుకోండి ఇలా. లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది. ఇలాగైతే మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. అవి కాపీ చేద్దాం. మీకు చెప్తాను, కాపీ చేసేయండి మీరు. కాపీ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మన ఫోటో యాడ్ చేద్దాం ఇప్పుడు. ఎవరిదైనా కావచ్చు. నేను అభిషేక్ శర్మ ఫోటోలు పెడదాం చూద్దాం. ఓకే. ఇలా ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా. మొత్తం అయితే ఏమి యాడ్ చేయలేదు, టైం వేస్ట్ అవుతుంది. కొంచెం యాడ్ చేసిన మొత్తం ఎందుకులే, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఒక ఫోటో వదిలేసేయండి. ఒక ఫోటో మనం వదిలేసి ఇక్కడ వచ్చి ఆ గ్రూప్ ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ గ్రూప్‌ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా దీనికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఈ మొత్తం వీడియోగా అయిపోతుంది. నేను చెప్తాను అది కూడా. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ర్యాండమ్ యానిమేషన్ ఒకటి యాడ్ చేసుకోండి. ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్తే ఇక్కడ ర్యాండమ్ అని ఉంటది. కింద టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని మీరైతే ఒక 330 చేసుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్‌ని 11 చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోండి. బ్లర్‌లోకి వెళ్తే ఇక్కడ మోషన్ బ్లర్ ఉంటది. అది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మీరు చిన్నగా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఎలా అంటే మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే జూమ్ అవుట్ చేయండి. ఓకేనా. ఇలా అంటే ప్లస్‌లో చేయండి. ఓకేనా. ఇలాగైతే ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్‌లో ఆటోమేటిక్‌గా ఫోటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దాన్ని కాపీ చేద్దాం. ఈ ఫోటోని కాపీ చేసి ఈ ఫోటోని అంటే కొంచెం జరిపిన తర్వాత ఆ ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఫోటో సెట్ అయిపోతుంది. దీన్ని మనం కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఇలా ప్రతి ఒక్క ఫోటోని ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.